అయితే వినలా. ఎందుకంటే నేను ఒక హిందువుగా చెప్తున్నాను. నేను చర్చికి వెళ్తా, నేను గుడికి వెళ్తా, మసీద్కి వెళ్తా, అది నా ఇష్టం. ఎక్కడికి వెళ్ళాలో చెప్తా. వీళ్ళెవరో ఈ మధ్యన కొత్త బయలుదేరారు వీళ్ళు. రాధా మనోహర్ అని ఒకడు, లలిత్ కుమార్ అని ఒకడు, తర్వాత సుగ్గిన కరుణాకర్ అని, వీళ్ళందరూ బయలుదేరిన తర్వాత వీళ్ళు ఒక పర్మనెంట్గా వీళ్ళు ఒక పీఠం అని పెట్టుకొని ఆ పీఠం పేరుతో ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకొని మతాలను రెచ్చగొడతాం ఏంటి. వీళ్ళ మాటలు కుర్రలందరూ యూత్ కూడా పాడైపోతున్నారు నిజం అనుకొని. నిన్నటిదాకా కలిసిమెలిసి తిరిగిన ముస్లిం, క్రిస్టియన్, హిందువులందరూ కూడా కుర్రోళ్ళు కూడా లేనిపోయిన గొడవలు వస్తున్నాయి వీళ్ళ వల్లే. అసలు దీనికి అసలు ఆనకట్ట వేయాలి. మెయిన్ గవర్నమెంట్ జీవో పాస్ చేసి మత గ్రంథాల గురించి, దేవుడి గురించి మాట్లాడే వాళ్ళని తీసుకెళ్ళి లోన్ వేయాలి. కేసు కడితే అప్పుడు ఎవడ మాట్లాడకుండా ఎవరికాడు పనికి వెళ్ళిపోతారు. పని పాటలా కూర్చొని చేసే పనులే ఇవన్నీ. రాధా మనోహర్ అనేవాడు మాత్రం మరీ దారుణం. హిందువు అయితే మాత్రం వాళ్ళని ఈ మనోడేమో వాళ్ళని అక్కడ ఈడేమో గొర్రెలు అంటాడు. మరి వాళ్ళు ఊరుకుంటారేంటి? వాళ్ళు ఏమన్నారు మమ్మల్ని అక్కడ బర్రెలు అంటున్నారు. మరి అవకాశం ఇచ్చింది ఇదేగా.